వీడియోలో రీసెంట్ టైమ్స్లో ఇండియాకి కెనడాకి మధ్య మాటల యుద్ధానికి, ఈ ఖలిస్తాన్ ఉద్యమ టెర్రరిస్టులకి, ఇప్పుడిప్పుడే ఇండియాలో ఫేమస్ అవుతున్న గ్యాంగ్స్టర్ బిష్నాయ్కి, పంజాబ్లో ఉండే గోల్డెన్ టెంపుల్కి ఉన్న లింక్ ఏంటి అనేది, అలానే ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 2023లో ఖలిస్తాన్ ఉగ్రవాదిని కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ హత్యలో ఇండియన్ ఏజెంట్స్కి సంబంధం ఉంది అని, దానికి కావాల్సిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ వలన ఇండియాకి కెనడాకి మధ్య ఉన్న మంచి సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ కేసుని ఒట్టావాలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒట్టావా అంటే కెనడా క్యాపిటల్ సిటీ. ఈ ఇన్వెస్టిగేషన్లో భారత రాయబారికి ఈ హత్యకి సంబంధం ఉంది అని వచ్చిన రిపోర్ట్స్ తర్వాత కెనడాలో పనిచేస్తున్న ఇండియన్ రాయబారుల్ని దాదాపు 6గురిని కెనడా వాళ్ళు తీసేశారు. కెనడాలో ఉన్న సిక్కులను బెదిరించడానికి, అంతేకాకుండా వాళ్ళని బలవంతంగా సైలెంట్ గా ఉంచేందుకు ఇండియా సీక్రెట్ ఏజెంట్స్ ని అపాయింట్ చేసిందని కెనడా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని కెనడాలో ఉన్న భారతీయ రాయబారి హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు మరో 6గురు ఇండియన్స్ ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. అసలు ఈ ఖలిస్తాన్ ఉగ్రవాది ఎవరు అంటే కెనడాలో సెటిల్ అయిన సిక్కు ఏర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్. 2020లో ఇండియా ఈ హర్దీప్ సింగ్ ని టెర్రరిస్ట్ గా గుర్తించిన తర్వాత జూన్ 18, 2023న బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సిక్కు దేవాలయం లోపల కొంతమంది మాస్కులు ధరించి హర్దీప్ సింగ్ ని కాల్చి చంపేశారు. ఈ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉంది అని కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇండియా కెనడా మధ్య మాటల యుద్ధం మొదలైంది. కెనడా ప్రధాని ట్రూడో అలానే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు ఏమన్నారంటే, భారతీయ రాయబారులు కెనడాలోని సిక్కు ఏర్పాటువాదులను టార్గెట్ చేసుకుని క్రైమ్స్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ కి యాంటీగా ఉండే కెనడియన్స్ ఇన్ఫర్మేషన్ ని కెనడాలో పనిచేస్తున్న భారతీయ రాయబారులు ఫైండ్ అవుట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని ఇండియాలో ఉన్న లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ లాంటి వాళ్ళకి ఇస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి మరి కెనడా ప్రధాని ట్రూడో చెప్పారు. దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్ లో నిజాలు లేవని, ప్రూఫ్స్ లేకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ చేశారు. అలానే ఈ ఇష్యూని కేవలం రాజకీయం కోసం యూజ్ చేస్తున్నారని, కెనడాలో ఉన్న ఖలిస్తాన్ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి కెనడా గవర్నమెంట్ సీక్రెట్ గా హెల్ప్ చేస్తుందని, ఇండియా కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ఎంప్లాయ్ సిద్ధు అనే వ్యక్తి పంజాబ్ లో టెర్రరిస్టులకు హెల్ప్ చేస్తున్నాడని, పాకిస్తాన్ కు చెందిన ఖలిస్తాన్ టెర్రరిస్ట్ లఖబీర్ సింగ్ రోడ్ మరియు ఇతర ఐఎస్ఐ ఏజెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారని కౌంటర్ ఇచ్చింది. ఇండియా కెనడా రెండు దేశాలు యునైటెడ్ స్టేట్స్ తో భాగస్వామ్యం ఉండడంతో రెండు దేశాల మధ్య వివాదం రోజు రోజుకి పెరిగిపోతుందని, ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్య సంబంధించి కెనడా చేసిన స్టేట్మెంట్స్ ని సీరియస్ గా తీసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇండియాకి చెప్పింది. దీనికోసం ఇండియా ఒక ఎంక్వైరీ కమిటీ వేసిందని, ఈ కమిటీ టీమ్ వాషింగ్టన్ లో డిస్కస్ చేయడానికి వస్తుందని ఇండియన్ విదేశాంగ శాఖ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఖలిస్తాన్కి హర్దీప్ సింగ్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది, అలానే ఖలిస్తాన్ ఉద్యమం అంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం. ఇండియాలో బ్రిటిష్ పాలన చివరి దశకు వస్తున్న 1930 ఆ టైంలో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని సిక్కులు కోరుకున్నారు. ఇది ఇండియాలో పంజాబ్ రాష్ట్రంలో మొదలైంది. ఈ ఉద్యమాన్నే ఖలిస్తాన్ ఉద్యమం అంటారు. ఇది 1980 వరకు చేశారు. 1973లో సిక్కు కార్యకర్తల డిమాండ్లను ఇండియన్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. ఇలా భారత ప్రభుత్వానికి యాంటీగా సిక్కులు పంజాబ్ లో 1980 స్టార్టింగ్ లో సిక్కులు ఏర్పాటువాదుల తిరుగుబాటు స్టార్ట్ చేశారు. జూలై 1982లో పంజాబ్ లో ఉన్న సిక్కు రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు హర్చంద్ సింగ్ లాంగోవాలాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఈ అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి అతను పంజాబ్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్నాడు. 1984 జూన్ 1న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్న ఈ హర్చంద్ సింగ్ ని లొంగిపోవాలని ఆదేశించింది. దీనికి ఆ టెర్రరిస్ట్ ఒప్పుకోకపోవడంతో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ ని స్టార్ట్ చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు గోల్డెన్ టెంపుల్ తో పాటు పంజాబ్ లో సిక్కు దేవాలయాల్లో అన్నింటిలో దాక్కున్న మిలిటెంట్లపై దాడులు చేశారు. ఈ దాడిలో మిలిటెంట్లతో పాటు చాలా మంది చనిపోయారు. సిక్కు మిలిటెంట్ల దగ్గర ఉన్న వెపన్స్ ని ఇండియన్ ఆర్మీ తక్కువగా అంచనా వేసింది. వీళ్ళు వెపన్స్ ని చైనా నుండి, పాకిస్తాన్ నుండి ఇంపోర్ట్ చేస్తున్నారు. పవిత్ర దేవాలయాలకు నష్టం జరగకూడదని ఇండియన్ ఆర్మీ చిన్న చిన్న వెపన్స్ ని యూజ్ చేయడంతో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ని మ్యాచ్ చేయలేకపోయారు. తర్వాత ఇంకా ఇలా అయితే కుదరదని ఇండియన్ ఆర్మీ ట్యాంకర్స్ ని, హెలికాప్టర్స్ ని, పెద్ద పెద్ద ఫిరంగిల్ని, భారీ వెపన్స్ ని తెప్పించారు. ఉద్యమం యుద్ధంగా మారిపోయింది. సిక్కుల దగ్గర ఉన్న వెపన్స్ కొంచెం కొంచెం అయిపోయాయి. గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న హరిచంద్ సింగ్ ని ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్లి చంపేశారు. ఇక్కడితో ఇది అయిపోయింది. ఈ యుద్ధంలో సిక్కు మిలిటెంట్లు ఆలయంలో చిక్కుకుపోయిన యాత్రికులను మానవ కవచాలుగా ఉపయోగించుకోవడం వలన చాలా మంది చనిపోయారు. ఈ సిక్కు దేవాలయాలు, గోల్డెన్ టెంపుల్ మీద ఇండియన్ ఆర్మీ చేసిన దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు విమర్శించారు. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన 5 నెలల తర్వాత 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీకి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న సత్వంత్ సింగ్ అలానే బియాంత్ సింగ్ అనే 2 సిక్కులు ఈ దాడులకు ప్రతీకారంగా ఇందిరాగాంధీని తన ఇంట్లోనే కాల్చి చంపేశారు. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ ని లీడ్ చేసిన ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ అరుణ్ శ్రీధర్ ని 1986లో పూణేలో ఇంకొక 2 సిక్కులు హర్బీందర్ సింగ్ జిందా, సుఖ్దేవ్ సింగ్ లు కలిసి చంపేశారు.
ఇద్దరికి ఉరిశిక్ష వేసి 1992లో అక్టోబర్ 7న ఉరితీశారు. తర్వాత సిక్కు మిలిటెంట్లు మళ్లీ సిక్కు ఆలయాల్ని ఆక్రమించడం స్టార్ట్ చేశారు. దీనికోసం 1986 మే 1న ఆపరేషన్ బ్లాక్ థండర్ ని ఇండియన్ పారామిలిటరీ పోలీసులు స్టార్ట్ చేసి దాదాపు 200 మందికి పైగా మిలిటెంట్లని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నాయకులు తప్పించుకుని ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో సెటిల్ అయ్యారు. అమెరికాలో జస్టిస్ ఫర్ సిక్స్ అనే సిక్కు ఏర్పాటువాద సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు కెనడా శాఖకు నాయకుడే రీసెంట్ గా కెనడాలో చంపబడ్డ హర్దీప్ సింగ్ నిజ్జర్. 2020 జులైలో ఇండియన్ గవర్నమెంట్ ఇతనిని టెర్రరిస్ట్ గా అనౌన్స్ చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోకి ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ లో ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. ఇలాంటి నేర చరిత్ర ఉన్న హర్దీప్ సింగ్ ని 2013 ఏప్రిల్లో రాయల్ కెనడియన్ పోలీసులు ప్రశ్నించడానికి అదుపులో తీసుకుని అతనిపై ఎలాంటి కేసు పెట్టకుండా 24 అవర్స్ లో వదిలేశారు. 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సరీ నగరపు గురునానక్ సిక్ గురుద్వారా పార్కింగ్ ప్రదేశంలో తన ట్రక్కులో ఉండగా మాస్కులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ని కాల్చి చంపేశారు. ఈ విధంగా ఇండియా కెనడా మధ్య సైలెంట్ వార్ స్టార్ట్ అయింది. ఇది ఫ్యూచర్లో ఎంత పెద్ద వార్ అవుతుందో తెలియదు.